M1S జనగామ జిల్లా లింగాల గణపూర్ మండలం బండ్లగూడెం కేజీబీవీ పాఠశాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించి ఆన్ అకాడమీ ఆన్లైన్ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు గణితం, సైన్స్, సోషల్ స్టడీస్, ఇంగ్లీష్ వంటి ప్రధాన సబ్జెక్టులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ ఉన్నత విద్యా పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని తెలిపారు. అనంతరం పాఠశాల ఆవరణ, వంటశాలను పరిశీలించిన కలెక్టర్ పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని అధికారులకు ఆదేశించారు. విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెను ప్రకారం నాణ్యమైన పోషకాహార భోజనం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసి కొత్త విద్యా సంవత్సరంలో లక్ష్యాలతో ముందుకు సాగాలని ప్రోత్సహించారు. Entry 5 and number system. Yes. I Pratika, I Priya, I Shamil. The rational number are those which ఎయిత్ నైన్త్ క్లాస్ లో ఉన్నారు, కానీ ఇంటర్మీడియట్ అయిన తర్వాత కూడా ఈ కాన్సెప్ట్ తెలియదు. చాలా మందికి తెలుసా? తెలియదు అయినా. సో ఇదే విధంగా మీరు ఒక చాప్టర్ చేయండి, పోయిన తర్వాత మీరు టైం వృధా చేయండి. దయచేసి మీరు దీనికి వాడుకోవాలి. మీ టీచర్స్కి కూడా మా రిక్వెస్ట్ ఏమంటే, కొంతమంది నాకు కూడా అని రాదు, కానీ రాదంటే నేను నేర్చుకుంటాను. దీంతో జెలస్ ఫీల్ కాదు. జెలస్ అంటే నాకు రాదంటే వాళ్ళు నేను పక్కన పట్టేది, అది కాదు. పిల్లలకి మేలు జరగాలి. మేలు జరగాలంటే ఏం చేయాలి? మనం కూడా నేర్చుకోవాలి, వాళ్ళకి కూడా నేర్పించాలి. మీరు కూడా ఇంకా ఒక చిన్న మాట, సపోజ్ నాకు టీచర్స్ ఉండే సైనిక్ స్కూల్లో, అస్సాంలో నేను చదివినాం. అప్పుడు సైనిక్ స్కూల్లో చదివినప్పుడు ఏమైంది అంటే, మా పిల్లలు మాకు చాలా కొడతారు టీచర్స్, వాళ్ళు నాకు చాలా కొడుతూ ఉంటారు. తర్వాత కూడా నాకు ఏదో డౌట్స్ వచ్చింది అనుకోండి మ్యాథ్స్లో, సైన్స్లో. సో నేను అడిగేవాళ్ళు, సరే ఇది చెప్పండి, ఇది చెప్పండి. దీనికోసం నాకు ఎవరైనా కొట్టలేదు. కానీ మీరు సిగ్గుపడితే మా పక్కిన వాళ్ళు ఏం చెప్తారు, నేను డౌట్స్ అడిగి నాకు రావట్లేదు అట్లా వాళ్ళు అనుకుంటారు. అది దయచేసి చేయకండి. ఇప్పుడు మీరు సిగ్గుపడితే ఈ కన్సెప్ట్స్ అన్ని మిస్ అయిపోతాయి. ఓకేనా? సో దయచేసి మీరు ఏం ఫీల్ కాకండి, ఫ్రీగా అది చేయండి. ఈ రాషనల్ నంబర్స్, తర్వాత నంబర్ సిస్టమ్స్, తర్వాత ఏం చెప్తారు దీనికి అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జియోమెట్రిక్ ప్రోగ్రెషన్, ఇవి ఇప్పుడు వస్తుంది. సో మీరు ఇది నేర్చుకుంటే మీకు తర్వాత కూడా పనికి వస్తాయి. సరేనా? సో మా రిక్వెస్ట్ ఏమంటే, ఈ లాగిన్స్ అన్ని 3 years నడుస్తుంది. సో 8th క్లాస్ పిల్లలు 10th వరకు ఎండ్ అన్న వరకు ఈ మొత్తం మీరు ఈజీగా కొనసాగవచ్చు. కొనసాగిన తర్వాత మీరు మంచిగా చదవచ్చు. మీరు 10th బయట వచ్చినప్పుడు మీరు ND ఎగ్జామ్ రాసుకోవచ్చు, ఏదైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు.